చంద్రాంగ భస్త్రిక అయిపోయిన వాళ్ళు సూర్యాంగ భస్త్రిక చేయండి. కుడి చెయ్యి ప్రాణముద్ర పెట్టుకోండి. ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొటం వేలు కనపాలి. ఎడముకు మూసివేసి కుడి ముక్కు ద్వారా 20 నుంచి 30 బ్రీత్ అవుట్స్. ఓన్లీ శ్వాసలు వదలటం ఏమి న్యాచురల్గా వెళ్తుంది. సుషుమ్న భస్త్రిక. ఆల్టర్నేట్. Slowly relax. నార్మల్ భస్త్రిక చేద్దాం. పిడికిలు బిగించి భుజాలు ఎదురుగా శ్వాస తీసుకొని అప్, శ్వాస వదిలేసి డౌన్. 20 3 రౌండ్స్. ఒక్కొక్క రౌండ్కి కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ మొదలు పెట్టేద్దాం. Last one more time. Slowly relax. Slowly relax. న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేద్దాం. ఎడమరిచి నాభిస్థానం మీద కుడి ఛాతి భాగాన్ని ఎడమ చెవిని మూసివేసి 6 నుంచి 10 శ్వాసలు ఎడమ ఊపిరితిత్తు గుండా నడుపుతున్నాం. చేయి మార్చు. రెండు ఛాతీ భాగాన్ని ముందు వైపు ప్రెస్ చేస్తున్నాం. ఊపిరితిత్తు వెనకకుండా శ్వాసలు నడుపుతున్నాం. ఊపిరితిత్తులు చుట్టూరా గుడ్డ. ఇప్పుడు రెండు కళ్ళని మూసివేస్తూ ఊపిరితిత్తులు పైగుండా.
స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపి చూసుకో. అరిచేతులు యొక్క నిలవచ్చిపెట్టి కాళ్ళు కట్టుకో. అరిచేతులు చూస్తూ పడుకో. సింహక్రియ చేతులు. రెండు చేతులు తొడల మీద పెట్టేసి భుజాలు లిఫ్ట్ చేసి డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేశాక కొత్తగా తెలియకపోతే చూస్తూ చేయండి. నాలుకను బయటికి చాపి 20 నుంచి 21 సార్లు. ఇప్పుడు నేను మీ ఇష్టం, ఇంకా కెపాసిటీ ఉంటే ఇంకొంచెం పెంచుకోండి. ఓన్లీ బ్రీత్ అవుటే. నాలుక కేచరి ముద్ర వేసి slowly relax. Slowly relax. నెమ్మదిగా రెండు చేతులు రాపిడ్ చేసుకోండి. అరిచేతుల యొక్క నువ్వొచ్చి వేడి కళ్ళ మీద పెట్టుకొని అరిచేతులు చూస్తూ పండి. ఇప్పుడు డీప్ బ్రీతింగ్ తీసుకోండి. ఈ విధంగా శ్వాస తీసుకోవడం. కాసేపు బొగ్గలు బిచ్చి ఉంచగలిగితే ఉంచండి. తర్వాత నెమ్మదిగా స్లోగా శ్వాసని ఎంత వీలైతే అంత ఎక్కువసేపు బయటకు వదలాలి. ఒక 5 సెకండ్స్ తీసుకుంటే కనీసం 5 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ శ్వాస బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. అంటే శ్వాస అనేది ఎక్కువ సమయం బయటకు పంపించేటప్పుడు మనము గుర్తుపెట్టుకోవాలి. తీసుకునేటప్పుడు ఓన్లీ హాఫ్ ఉంటుంది. అంటే ఇన్హలేషన్ ఏమో 5 సెకండ్స్ ఉంటే ఎగ్జలేషన్ 10 సెకండ్స్ ఉంటుంది. చేయండి. ఇంకా మాట్లాడితే 20 సెకండ్స్ దాకా కూడా లాగచ్చు. అంటే 4 టైమ్స్ ఎక్స్ట్రా టైం. ఇంకొక 3-4 టైమ్స్ చేయండి. పూర్తిగా పొట్టంతా లోపలికి లాక్కుంటూ స్టెప్పులుగా ముందు ఛాతీలోది, తర్వాత మధ్య భాగంలోది, ఆ తర్వాత పొట్టలోది మొత్తం బయటికి వెళ్ళిపోతున్నట్టు భావన చేస్తూ. కంప్లీట్ చేస్తున్న వాళ్ళు రిలాక్స్ అయింది. కపాలభాతి ప్రాణాయామం చేయండి. చిన్ముద్ర లేదా ఆది ముద్ర పెట్టుకోవచ్చు. అంటే బొటన్ వేలు దాని మీద మిగతా 4 వేలు వచ్చి ఇది ఆది ముద్ర అంటాం. డీప్ బ్రీత్ ఇన్,
బ్రీత్ అవుట్. సెకండ్కి ఒక స్ట్రోక్ చొప్పున మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్ ఈ శ్వాసతో పాటు బయటకు వెళ్ళిపోతున్నట్లు భావనాత్మకంగా చేయండి. దృష్టి ఆజ్ఞాచక్రం దగ్గర కేంద్రీకరించి చేయండి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. పేరులోనే ఉంది కపాలభాతి. కపాలము అంటే మెదడు, భాతి అంటే వెలుగు. మెదడుకి వెలుగు అంటే ఏంటి? ఆధ్యాత్మికంగా ఎంతో చక్కటి ఇంప్రూవ్మెంట్ మనలో రావడానికి కపాలభాతి బాగా హెల్ప్ అవుతుంది. బ్రెయిన్ రిలేటెడ్, హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా కపాలభాతి చాలా హెల్ప్ అవుతుంది. ఇంక్లూడింగ్ క్యాన్సర్ కణాలు ఇలాంటివి కరగడానికి కూడా చక్కటి ప్రక్రియ కపాలభాతి. రోజు గంట పాటు చేయాలి పెద్ద సమస్యలు ఉన్నవాడు. అరుగుదల సమస్యలు కూడా. పొత్తి కడుపును బిగించి పైకి లాగా పట్టుకొని స్ట్రోక్స్ ఇవ్వాలి. సెకండ్కి ఒక స్ట్రోకే, ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళొద్దు. కొంచెం పొత్తి కడుపును లాగి పైకి లాగి పట్టి ఉంచండి. స్లోగా మళ్ళీ వదిలేయండి. కంటిన్యూగా చేస్తే అది పొట్ల లోపలికి బయటకు తగ్గుతుంది. నడుము నొప్పి వచ్చే అవకాశమే లేదు. మీరు కరెక్ట్గా చేస్తే నడుము నొప్పి రాదు. ప్రెషర్ వేరే దగ్గర పడ్డప్పుడే నడుము నొప్పి వస్తుంది. ఇక్కడ మనం అసలు కేవలం పొత్తి కడుపునే కదా లాగి పడుతున్నాం. సో నడుము మీద ప్రెషర్ పడదు. ఏదైనా అయినా వస్తుంది నొప్పి అనుకుంటే వదిలేయండి, ఇంకా చెయ్యొద్దు. లేదా స్లోగా చేయండి. నిమిషానికి 30 స్ట్రోక్స్ ఇస్తే సరిపోతుంది. ఇలా చేస్తున్నప్పుడు మనము యద్భావం తద్భవతి, అంటే మనం ఏదైతే భావిస్తూ చేస్తామో అది జరుగుతుంది. సో మనలో ఉన్న రుగ్మతలు, ఏదైనా ఇబ్బందులు ఉంటే బయటకు వెళ్ళిపోతున్నట్లు విజువలైజ్ చేస్తూ భావనాత్మకంగా చేయాలి. ఆ శ్వాస వస్తున్న శ్వాసలో కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వకాంత శక్తి మన శరీరంలోకి వస్తున్నట్టు భావన చేస్తుంది. అలసట అనిపిస్తే ఒక్కసారి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్ అవ్వండి కాసేపు, మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఎన్ని చేసామనేది ముఖ్యం కాదు, చేస్తున్నప్పుడు ఎంత సౌకర్యంగా, ఎంత మనము ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అనేది ముఖ్యం. ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, శ్రద్ధతో చేస్తున్నామా లేదా, ఏకాగ్రంగా చేస్తున్నామా, ఇవి ముఖ్యం.
డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్, రిలాక్సింగ్ ది అన్నమాట. నెమ్మదిగా రెండు చేతులు రాపి చూసుకొని అరచేతులు యొక్క వచ్చి వేరు కళ్ళ పెట్టుకొని అరచేతులు చూసి పెట్టి ఒక్కసారి కాలు చాపి కాలు స్విచ్. ట్యాపింగ్ రెండు కాళ్ళు ఒకేసారి స్లోలీ రిలాక్స్. ఒక్కసారి కాలు వేళ్ళు ఫోల్డ్ ఓపెన్, స్లోలీ రిలాక్స్. బ్యాక్ టర్న్ ఆది ముద్ర లేదా చిన్నది పెట్టుకోండి మీ ఇష్టం. శ్వాస తీసుకొని శ్వాస వదిలేసాక బాహ్య కుంభకం చేస్తూ 3 బంధాలు వేస్తాం. పొత్తి కడుపును బిగిస్తూ మూల బంధం, పొట్టం లోపలికి లాక్కొని ఉడ్డియాన బంధం, చిన్ టచ్ చేస్తాం. గడ్డాన్ని ఛాతీ కాంచి జలంధర బంధం. ఈ 3 వేసి ఉండగలిగినంతసేపు ఉండాలి శ్వాస లేకుండా, శ్వాస రేపిస్తుంది. ఆ తర్వాత బంధాన్ని రిలీజ్ చేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేయాలి. ఇది తెలియని వాళ్ళు చూడండి, చూస్తే ఒకసారి చూడంగానే అర్థమైపోతుంది కదా. 3 సార్లు కానీ 5 సార్లు మీ వీలు చూసుకొని చేయండి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, శ్వాస వదిలేస్తుంది, పొత్తి కడుపుని బిగిస్తుంది, పొట్ట లోపలికి లాక్కుంటుంది, గడ్డాన్ని ఛాతీకి వస్తాయి. బంధం రిలీజ్ చేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇది ఒకసారి, ఇంకొక 2 సార్లు చేయండి. తొందరగా అయిపోతే ఇంకో 2 సార్లు ఎక్స్ట్రా చేయండి, నష్టమేం లేదు. Last one more time. Slowly relax. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యానం. హడావిడిగా ముగించొద్దు, మీ సమయం మీరు తీసుకోండి. ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. శూన్యముద్ర, మధ్యవేలు ముడిచి దాని మీద బొట్టు మీద పెట్టాలి. శ్వాస తీసుకొని కంఠం దగ్గర బిగించి శ్వాస తీసుకోవాలి. ఇప్పుడేమో అంత కుంభకం చేస్తాం. ఇందాక శ్వాస వదిలేసి ఆపాము, ఇప్పుడు శ్వాస తీసుకొని ఆపుతాం. ఇక్కడ పొత్తి కట్టును బిగిస్తూ మూలభాగంలో గడ్డాన్ని ఛాతీ కంచి జలంధరం 2 పడతాయి. పొట్టం లోపలికి లాగు. ఇది పూర్తిగా ఛాతీ భాగం అంతా విప్పారి ఉంటుంది, ఎందుకు శ్వాసతోటి నింపబడింది కదా. సో తెలియని వాళ్ళు చూడండి ఫస్ట్ టైం. ఇలా కీచి శబ్దం చేస్తూ శ్వాస తీసుకొని ఉండగలిగినంతసేపు ఉన్నాక శ్వాస వదిలేటప్పుడు మాత్రం కుడి ముక్కు మూసేసి ఎడమ ముక్కు ద్వారా బయటకు పంపించాలి. ఇది ఇంపార్టెంట్. సో ఇది ఒకసారి చేస్తాను చూడండి.
బంధాలు రిలీజ్ చేశాక తల స్ట్రైట్ తీసుకొచ్చి కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా బయటకు పంపించారు. ఇంకొక 2-3 సార్లు చేయండి. థైరాయిడ్కి ఇది చాలా మంచిది. 21 టైమ్స్ పెట్టుకోవాలి. పొద్దున పూట ఒక 7, మధ్యాహ్నం ఒక 7, సాయంకాలం ఒక 7 టైమ్స్. 3 7 21 అయిపోతుంది. ఒకేసారి 21 సార్లు చేయలేకపోతే ఇలా చేసుకోవచ్చు. ఇలా షార్ట్ బ్రీత్ తీసుకుంటూ ముందు కీచు శబ్దం లాగా ఒక 2-3 సార్లు షార్ట్ బ్రీత్ తీసుకొని తర్వాత లాంగ్ బ్రీత్ తీసుకోవాలి. ఇంకో 3 సార్లు చేయండి. Last one more time. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యానం గమనించండి. శక్తి ప్రసారం మనం అంత కుంభకం చేసాం కదా, సో దాని తాలూకు ఛాతీలో కంఠంలో శక్తి ప్రసారం ఎలా నడుస్తుంది. రిలీజ్ అయిపోయాక వైబ్రేషన్ రూపంలో శక్తి ప్రసారం అబ్జర్వ్ చేయాలి. స్లోలీ రిలీజ్. నెమ్మదిగా 2 చేతులు రాపించేస్తుంది. నువ్వు వచ్చిన వేడిని కంఠం మీద పాము స్లోలీ రిలీజ్. థైరాయిడ్కి ఇంకా ఏమేమి బాగుంటాయి ఎవరైనా గుర్తు చేస్తారా? చెప్పండి. థైరాయిడ్కి కపోలవర్ధక ప్రాణాయామం. ఓకే, అది కూడా బాగానే ఉంటుంది. ఇంకా నేను దానికోసం ఆల్రెడీ చెప్తున్నారు, చాలా ఫాస్ట్ ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, దీంట్లోనే చెప్పాలి అప్పుడు. సో కంఠమర్మ విత్ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఎలా అంటే ప్రాక్టికల్గా మనం చేయడానికి కంఫర్ట్ ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కరెక్టే, ఆసనాలు అవన్నీ. కాకపోతే ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? ప్రాణాయామాలు. ఇవి చేస్తున్నట్టు మధ్యలో ఆసనాలు ఎలా వెళ్ళం కదా. దీనిది ఈ ఫ్లో ఉంటుంది. ఈ ఫ్లో ఈ రిధంకి తగ్గట్టుగా మనం ఆలోచించాలి. వెంటనే ఏం చేయొచ్చు, ఏం చేస్తే ఎఫిషియెంట్గా పనిచేస్తుంది థైరాయిడ్కి. సో కంఠమర్మ విత్ పాజిటివ్ ఇందా చేసాం, గుర్తుందా ఏంటది? ఇందా కంఠమర్మ విత్ పాజిటివ్ ఎనర్జీ కలిసి వచ్చింది మనకి. దేంట్లో? సింహక్రియలోనేమో కంఠమర్మ విత్ నెగిటివ్ ఎనర్జీ కలిసి వచ్చింది. పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు వచ్చింది? మనం ఇలా తీసుకొని కొంతసేపు బుగ్గలు పెట్టాం.
అప్పుడు ఇక్కడ ఈ భాగంలోకి ప్రెషర్ వెళ్ళింది కదా, కొంతసేపు ఏం చేసాం, శ్వాస తీసుకొని అలా ఉన్న తర్వాత ఏం చేసాం, పక్షిముఖిలా చేసి స్లోగా వదిలాం. అదంతా కంటెంపరరీ పాజిటివ్ ఎనర్జీ. సో ఇప్పుడు మీకు అర్థమైందా, ఇవాళ మనం చేసిన వాటిల్లో థైరాయిడ్కి చాలా హెల్ప్ అయ్యేది ఆ మర్మా పాయింట్లు కవర్ అయ్యింది. బాగా జలంధర్ బంధం, ఇలా మనం గడ్డాన్ని ఇట్లా ఛాతి కంచాం కదా, ఆ భాగాలు ఇక్కడ థైరాయిడే కదా ఉండే, థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, దానికి బాగా హెల్ప్ అవుతుంది. సో బాహ్య కుంభకం, బాహ్య ప్రాణాయామము థైరాయిడ్ బాగా వస్తుంది. ఇంకా ఉజ్జయి ప్రాణాయామం, ఎందుకు ఇక్కడ కీచు శబ్దం చేస్తున్నాం అంటే ఈ భాగాన్ని అంతా బిగించి మన గుట్టుకు వేస్తే కదులుతుంది, అది ఆ భాగాన్ని బిగించి ఏం చేస్తున్నాం, గాలి తీసుకుంటున్నాం. సో ఆటోమేటిక్గా ఈ భాగం అంతా స్టిమ్యులేట్ అవుతుంది ఆర్టిఫిషియల్గా. సో ప్లస్ జలంధర్ బంధం చేస్తున్నాం, కొంతసేపు ఆపుతున్నాం ప్రెస్ చేసి, స్టిమ్యులేట్ చేసిన దాన్ని ఏం చేసాము, కదిలిచ్చేసి దాన్ని కొంతసేపు టైట్ చేసి పెట్టాం. సో ఆ విధంగా థైరాయిడ్ వస్తుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ప్రాణాయామాలు అన్నిటికీ కూడా థైరాయిడ్కి హెల్ప్ అవుతాయి. ప్రాణాయామాలు మొత్తం ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా థైరాయిడ్కి హెల్ప్ అయ్యింది, చూసారా. ప్లస్ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. లంగ్ కెపాసిటీ పెరగడానికి దీనికి మించిన మార్గం ఏముందా, స్లోగా శ్వాస వదులుతున్నాం, ఆ పట్టి బిగింపు అదంతా తెలుస్తుంది, ఎలా ఎంత స్పీడ్లో బయటకు వదలాలి శ్వాసని. గబగబా శ్వాస వదిలేయడం పెద్ద గొప్ప విషయం కాదు, లేదా చాలా శ్వాస తీసుకొని ఉంచడం గొప్ప విషయం కాదు. మీరు దాన్ని వదిలేటప్పుడు ఎంత స్లోగా వదిలేరు, శ్వాసని బయటకు రిలీజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ ఊపిరితిత్తుల కెపాసిటీ ఎంత ఉందనేది బయటకు వస్తుంది. ఎంతసేపు శ్వాస ఆపామనే దానికంటే ఎంత తీసుకున్నావు అనేది కూడా ముఖ్యం కాదు, ఎలా వదిలేవు బయటకు వదిలేటప్పుడు. నీకు ఆ వదలడంలో ఆ కెపాసిటీ పెరగాలన్నమాట, అంటే ఆపడం అనేది తెలియాలి. సో స్లోగా వదలదు. సో భస్త్రికా ప్రాణాయామం కూడా బాగా హెల్ప్ అవుతుంది. భస్త్రిక తెలిసిందే కదా అందరికీ. పల్లెటూర్లలో చూడండి మీరు, ఇలా గొట్టం పెట్టేసి నిలువుగా నిప్పుని ఏం చేస్తారు, ఇలా 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 అంటారు. ఆ అనడంలో కూడా ఒక టాక్టేషన్ ఉంటుంది. నువ్వు కంటిన్యూగా ఒక్కసారి ఎఫ్ అని వదిలితే రాదు, అక్కడ ఇఫ్ ఇలా ప్రజ్వరిల్దు. స్లోగా ఒక స్పీడ్లో అన్నప్పుడే ఆ నివురుగా నిప్పుకి మళ్ళీ మంట వస్తుంది, లేకపోతే అది అట్లానే తెల్లగా ఉంటుంది కదా, ఆ కట్టెల్లో ఉన్న నిప్పు కనపడదు అసలు. అలాగే ఊపిరితిత్తులు కూడా అంతే, ఇలా విచ్చుకుంటాయి. ఎప్పుడు మీ శ్వాస అనేది చాలా నెమ్మదిగా స్లోగా ఒక స్థిమితంగా వదలాలి. టెన్షన్ పడుతూ హడావిడి పడుతూ అమ్మయ్య వదిలేసా అన్నట్టుగా అలా ఉండకూడదు. వదిలేసాక కూడా అదే ఫీలింగ్ తోటి ఉండాలి, కష్టపడ్డట్టు ఫీల్ అవ్వకూడదు. అలా అయ్యాము అంటే చూసుకోండి టైట్నెస్ ఎక్కడో, అంటే మనం పని కట్టుకొని చేస్తున్నట్టు. పని కట్టుకొని చేయకూడదు, న్యాచురల్గా ఉండాలి, స్లోగా ఉండాలి. సో ఇవన్నీ ఎలా తెలుస్తాయి, సింహక్రియ, న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ముందు చేసిన చంద్రాంగ భస్త్రిక, సూర్యాంగ భస్త్రిక, మనం ఇవన్నీ ఫస్ట్ స్టార్టింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అవి ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో వాళ్ళకి బ్రీతింగ్ అనేది స్లోగా వదలడం అలవాటు అవుతుంది, వస్తుంది ఆటోమేటిక్గా ఇది. సో ఎప్పుడైనా 4 రెట్లు అంత టైం ఇస్తే ఇంకా మంచిది. యోగులు అయితే 4 రెట్లు, ఇప్పుడు 5 సెకండ్లు తీసుకుంటారు శ్వాసని, 20 సెకండ్ల పాటు వదులుతూనే ఉంటారు. 20 సెకండ్లు అంటే ఎంత టైం అనేది అలారం పెడితే తెలుస్తుంది. మామూలుగా వినడానికి ఏముంది 20 సెకండ్లే కదా అనిపించింది, కానీ ఎంత టైమో అది. అంత టైము వాళ్ళు వదిలే పనే ఇంకా శ్వాసని, అంటే ఎంత రిథమిక్గా వదులుతారో చూడండి. అందుకే వాళ్ళు అన్ని సంవత్సరాలు వాళ్ళ ఆయుష్ అనేది పెరిగిందనమాట. 200 ఏళ్ళు ఎలా బతుకుతున్నారు, శ్వాసను నియంత్రించారు వాళ్ళు. సో తీసుకోవడం గొప్ప కాదు, వదలడం ఎక్కడ అనేది తెలుసుకోండి. అది ప్రాణాయామాలు మెయిన్ అదే కావాల్సింది. సో మనకి ఈ సింహక్రియ ఒకటి, న్యూరోమస్కులర్, ఈ 2 బాగా హెల్ప్ అవుతాయి మనకి. అకుంభకము ఎలా ఉంచాలి, శ్వాసను నియంత్రించేటప్పుడు బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అనులోమ విలోమ చేద్దాం. సంజీవిని ముద్ర పెట్టుకోండి, చూపుడు వేలు ముడిచి దాని తర్వాత ఉన్న మధ్య వేలు, ఉంగరపు వేలు, బొట్టం వేలు టిప్స్ కలపాలి. ఇది గుండెకి చక్కటి ముద్ర, అరుగుదల సమస్యలకి, వాత సంబంధమైన వాటికి, ఇంకా మ్యాక్సిమం హార్ట్, అది సంజీవిని గుండెకి అన్నానుగా, గుండెకి అన్నిటికీ పనికొస్తుంది. ఆల్ ఇన్ వన్ ఇది.
ఎవరికైనా నొప్పులున్నా, జాయింట్ పెయిన్లు, వీటికి కూడా పనిచేస్తుంది. ఎందుకంటే 2 ముద్రలు కలయిక ఇది. వాయు ముద్ర, అపాన ముద్ర, ఈ రెండింటి కలయికే సంజీవిని ముద్ర. పేర్లోనే ఉంది సంజీవిని అంటే పవర్ఫుల్, మీకు తెలిసిందే కదా. సంజీవిని పర్వతం సంజీవినిలా పనిచేసింది అంటారు. అంటే చావు దాకా వెళ్ళిన వాళ్ళని మళ్ళీ వెనక్కి లాక్కొచ్చే అంతటి పవర్ఫుల్ మందు సంజీవిని అంటారు కదా. సో ముద్ర వల్ల అంత ఉపయోగం. ఈ ముద్ర పేరు చెప్పండి. చూపుడు వేలు, మధ్య వేలు, ముడిచేలు. ఈ ముద్ర పేరేంటి? నాసికా ముద్ర. ఇంకో ముద్ర, ఇంకో పేరు చెప్పండి నాకు తెలిస్తే. చాలాసార్లు చెప్పా నేను నాసికా ముద్ర అంటే. త్రిమూర్తుల్లో ఒకరి పేరు. త్రిమూర్తులు ఎవరు? దాంట్లో ఎవరి పేరు ఇది? అయినా గుర్తురాట్లా. అయితే మీరు ఎవరు ఆ రోజు నేను చెప్పిన ప్రతిసారి ఎవరు లేరా ఆ క్లాసులో? అదే ముద్ర ఇది. మధ్యవేలు, అదే చూపుడు వేలు, మధ్యవేలు, ముడవాలి. సేమ్ అదే. ఇప్పుడు నాసికా ముద్రకి ఇంకో పేరు ఏంటని అడుగుతున్నా. విష్ణు ముద్ర. విష్ణు ముద్ర గుర్తుపెట్టు. అసలు మన శరీరం అంతా దేంతో నిండుంది? విష్ణువే, నారాయణుడి యొక్క అంశే. లోపల స్థితి ఉంది కదా. స్థితిగా అంటే నిలబడింది, స్టేబుల్గా. లోపలంతా కూడా ఒకటి జరుగుతుందంటే ఎవరి వల్ల? విష్ణు వల్లే. అది ఆ విష్ణు శక్తి వల్ల. అది పుట్టుక ఎవరు? బ్రహ్మ. అక్కడితో అయిపోయింది అది, అంతే. బ్రహ్మది అది మూలాధారం దగ్గర దాని పవర్ అక్కడ ఉంటుంది, శక్తి అంతవరకు. స్థితిని చేసేది ఎవరు? విష్ణువు. లయం చేసేది వచ్చి శివుడు. సో ప్రస్తుతానికి ఈ శరీరం ఇలా నిలబడిందంటే విష్ణు వల్లే. ఇది విష్ణు ముద్ర, నాసికా ముద్ర. ఇవి 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ప్రశాంతంగా చేసుకోండి. శ్వాస తీసుకున్నప్పుడు మనసు పెట్టి చక్కగా విజువలైజ్ చేయండి. మన చుట్టూరు ఎంతో కాస్మిక్ ఎనర్జీ ఎంతో ఉంది, అసలు విశ్వకాంత శక్తి. అదంతా మన శరీరంలోకి ఈ నడినెత్తి దగ్గర నుంచి మెడిల్లో గుండా ఇట్లా లోపలికి ఆవాహన చేస్తూ వెనుకోసలో గుండా బాగా శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టు, వ్యాపిస్తున్నట్టు భావన చేస్తూ చేయండి. శ్వాస వదులుతున్నప్పుడు మనలో ఉన్న రుగ్మతలను బయటికి పంపిస్తున్నట్లు భావన చేస్తుంది. వెన్నుపూస నిటారుగా కొంచెం గుర్తు పెట్టుకోండి. మధ్య మధ్యలో వెన్నుపూస నిటారుగా, నాలుక కేచిరి ముద్ర, దృష్టి ఆగ్నించు.
స్లోలీ రిలాక్స్. ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాక రిలాక్సింగ్ చేయాలి. రెండు చేతులు రాకు, అరిచేతులు యొక్క వచ్చిన కళ్ళు కట్టుకొని అరిచేతులు కలుపు. కపోల శక్తివర్ధక ప్రాణాయామం చేద్దాం. ఆకిని ముద్ర పెట్టుకోండి. చేతి వేలు టిప్స్ కలపాలి. డీప్ బ్రీతింగ్. ముక్కు ద్వారా శ్వాస వదిలేదు. ఇది కూడా థైరాయిడ్కి అద్భుతంగా పనిచేస్తుంది. శ్వాసను ఆపి మనం ఏం చేస్తున్నాం, కాసేపు ఇలా వచ్చుతున్నాం. ఈ భాగానికి చక్కటి స్టిమ్యులేషన్ జరుగుతుంది. అలా కూడా మంచిగా స్ట్రెస్, యాంగ్జైటీ, మైండ్కి సంబంధించి టెన్షన్ పడుతున్నట్టున్న అన్నిటికీ పనికి వస్తుంది. ఓవరాల్ ఎంతగా అంటే చెవి దిబ్బిళ్ళు, చెవి హోరు శబ్దాలు, ఇవన్నీ కూడా కారణం టెన్షన్. ఎక్కువ శాతం అదే ఉంటుంది. ఎక్కడో బ్రెయిన్లో కొంచెం ప్రాబ్లం ఉండి చెవి సంబంధమైన సమస్యలు వస్తాయి, కానీ ఎక్కువ 90% టెన్షన్ పడ్డప్పుడే చెవి దిబ్బిళ్ళు ఎక్కుతాయి. సో దానికి కూడా పనికొస్తుంది. వర్టిగో, తలదిరుగుడికి కూడా అద్భుతంగా పనికొస్తుంది. మళ్ళీ మైగ్రేన్ తలనొప్పులు ఉన్నా కూడా పరిష్కారం ఇది. ఇంకా మాట్లాడితే యంగ్ ఏజ్గా, అంటే మన ఏజ్డ్గా కనిపించకుండా స్కిన్ బాగా గ్లో ఉండడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో రోజు 10-11 సార్లు అలా పెట్టుకోండి. వీలైతే చేయండి, 2 పూట్ల చేసుకుంటే మంచిది. మీ ఓపిక అన్నమాట. యాంటీ ఏజింగ్ ఇది. ఇంకొక 3 టైమ్స్ చేయండి. Slowly relax. కర్ణశక్తి వద్ద ప్రాణాయామం చేద్దాం. షణ్ముఖి ముద్ర ఇలా పెట్టుకున్నాక, శ్వాస తీసుకున్నాక చెవులు మూసివేసి ఉండగలిగిన సేపు ఉండిపోండి, జలంధర్ బంధం వేసి. తల స్ట్రైట్కి తీసుకొచ్చాక ఒక్కసారి ఇలా వదిలేయాలి, చేతి వేళ్ళని తీసేయాలి చెవుల్లోంచి. చెవులు క్లోజ్ చేస్తున్నాం, ఇక్కడ ఎముక ఉంది కదా, మెత్తటి ఎముక, దాని మీద ఇలా ప్రెస్ చేయాలి. అంతేగాని మీ చేతి వేళ్ళని తీసుకెళ్ళి చెవి లోపలికి పెట్టడం అలా చేయొద్దు, చెవులు స్ట్రైన్ అవుతాయి. ఇక్కడ ఎముక ఉంది కదా మెత్తడిది, అది దాని మీద అలా పెట్టేస్తే చెవులు మూసుకుంటాయి, సరిపోతుంది. ముందు ఏం చేయాలి, ఇట్లా పెట్టుకోండి. ఇంకా వీలైతే ఇక్కడికి కూడా పెట్టుకోవచ్చు, స్ప్రెడ్ చేసి ఈ భాగం దాకా ఇట్లా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. అన్ని వేళ్ళు కూడా ఒక దగ్గర ఉన్నాయి, ఏం కాదు. మీకు కన్వీనియంట్ అనేది ఇంపార్టెంట్. తర్వాత శ్వాస తీసుకోండి, చెవులు మూసివేయండి, బుగ్గలు ఉబ్బిచ్చేసి జలంధర్ బంధం వేయండి.
ఉంటే తల ఎదురుగా తీసుకొచ్చినప్పుడు ఒకసారి ఓపెన్ చేసేసేయండి చెవులు. అర్థమైందా? ఓకేనా? స్లోలీ రిలాక్స్. ఇది కర్ణశక్తి వర్ధక ప్రాణాయామం. అంటే మన కర్ణాలు అంటే చెవులకి చాలా మంచిది. టినిటస్ అంటే కొంతమంది తల తిరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళకి ఎక్కువ శబ్దాలు వచ్చినప్పుడు కూడా కొంతమంది తిరిగిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వీటికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా శ్వాసను ఆపి కాసేపు ఉంచడం వల్ల చెవుల్లోకి అక్కడ ఆక్సిజన్ కూడా బాగా ఉంటుంది. అదే చేసుకోవచ్చు. అదే దాని పేరు కర్ణబేరి కాదు, కర్ణపీడాంతక ప్రాణాయామం. ఏం లేదు, శ్వాస తీసుకుంటాము, ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం. తీసుకున్నాక ఏం చేయాలి? పంపింగ్ చేస్తున్నాం. ఉండగలిగినంతసేపు ఉండండి. ఎప్పుడైనా కూడా శ్వాస తీసుకున్నాక బొగ్గలిపించి ఉంచగలిగినంతసేపు ఉంచండి. ఇక శ్వాసను పంపింగ్ చేయాలి. ముక్కులు మూసి ఇలా ఇలా పంప్ చేస్తూ ఉంటాం. చెవులు దిబ్బిళ్ళు ఏమైనా ఉంటే వదులుతాయి అన్నమాట. చేయండి, మీకు తెలుస్తుంది. చెవి దిబ్బిళ్ళు వచ్చినట్టు కూడా ఆటోమేటిక్గా మనం చేసే పనే అది. మీరు గమనించారు లేదు? ఎవరికైనా చెవి దిబ్బిళ్ళు వేస్తే ఏం చేస్తారు? అలా తీసుకుంటారు కదా, మళ్ళీ అవి స్లోగా రిలీజ్ అవుతూ ఉంటాయి. గమనించండి. సో డీప్ బ్రీత్ ఇన్, బొగ్గలు పిచ్చి ప్రెషర్ ఇవ్వచ్చు. అలా రావట్లేదు అంటే మామూలుగా పెట్టేసి ప్రెషర్ ఇవ్వండి. చెవుల్లో వస్తుందా శబ్దాలు? కుయ్ 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 వస్తూ ఉంటుంది. ఎంతమందికి వస్తుంది? కొంచెం ఓపెన్ అవుతున్నట్టు ఆ ఫీల్ ఎవరికి తెలుస్తుంది? ఫీల్ ఒక శబ్దం లాగా మీకు తెలుస్తుంది కదా. తెలిసిందంటే అదే అట్లా చేయాలి అని. ఇక దాని మీద కెపాసిటీ ఎవరు ఎంత అనేది వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి చేయండి. మరి భయం వేస్తుంది, చెవి పొట్టి వస్తుందేమో అనుకుంటే తగ్గించేస్తుంది. కానీ చేయడం అయితే ఇంపార్టెంట్, చాలా మంచిది. ఇంకా ఏమైనా కావాలా? అవును, బాగా చెవులు వాటర్గా దిబ్బిళ్ళు ఎక్కినప్పుడు కూడా పని కట్టుకొని శ్వాస తీసుకోవాలి. ఇలా పెట్టాలి, ముక్కు మూసేయాలి, ఇలా పంపింగ్ చేయాలి. కొంతసేపు పంపింగ్ చేయాలి. ఈ పంపింగ్ ఎవరికి కనపడదా? చేసే వాళ్ళకే తెలుస్తుంది ఎట్లా అనేది. ముక్కుల దగ్గర లైట్గా చూడండి, ఇక్కడ బయటకు గాలి వస్తున్నట్టు వస్తుంది. ముక్కు బిగేస్తాం ఇట్లా పట్టేసుకొని. అది లైట్ ప్రెషర్ ఇస్తూ ఉంటే చెవులు. నెక్స్ట్ భ్రామరి ఉద్గీత ప్రణవ ప్రాణాయామం. షణ్ముఖి ముద్ర ఇది. డీప్ బ్రీతింగ్, చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారంలాగా 3 సార్లు నాలుక కేచరి ముద్ర పైకి పెట్టుకోండి. అప్పుడు దగ్గు రాదు ఇంకా. ఉద్గీత ప్రాణాయామం చేద్దాం. 2 చేతులు చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ అకార ఉకార మకారాలు ఇవి చాంట్ చేయాలి. ఆ తర్వాత బాహ్య కుంభకంలో ఉండగలిగినసేపు ఉండండి. ఆ తర్వాత మామూలు శ్వాస ఒకటి నడిపిస్తుంది. మళ్ళీ తర్వాత అగైన్ డీప్ బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా అకార ఉకార మకారాలు చాంట్ చేస్తూ వీలైతే చక్రాసనం గుర్తుపెట్టుకోండి. అంటే వెన్నుపూసలో మనకి మూలాధారం దగ్గర స్వాదిష్టానం, మణిపూరకం అంటే నాభిస్థానం వెనకాల వెన్నుపూసలో మణిపూరకం, ఇక్కడ ఛాతీ 2 ఛాతీ భాగాల మధ్యలో అనాహతం,
ఇక్కడ కంఠకోపం దగ్గర విశుద్ధి, ఆ తర్వాత ఆజ్ఞ, శాస్త్రం. వీటిని గుర్తు చేసుకోండి మీకు వీలైతే, చేసుకోకపోయినా పర్వాలా. మనస్ఫూర్తిగా చేస్తే ఆటోమేటిక్గా జరిగేది వెనుకోసలో కూడా పైకి వెళ్తుంది. డీప్ బ్రీతింగ్. Deep breathing. Deep breathing. Deep breathe in, double breathe out. Slowly relax. రెండు చేతులు డ్రాప్ చేసుకోండి. అరిచేతుల యొక్క నిల్వచ్చివేడి కళ్ళు కట్టుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు. కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేయండి. కుడి కాలు ఫోల్డ్, మోకాళ్ళకి ఎక్సర్సైజ్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కాలు తొడుకుందుగా పెట్టి రివర్స్. ఎడమ కాలు, రివర్స్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడికాలు ఫోల్డ్ చేసి మోచేతి దగ్గర పట్టుకోండి, వాటేసుకున్నట్టు. అప్పర్ లెగ్ వచ్చి ఛాతీ కానిస్తాం, లోయర్ లెగ్ రొటేషన్. ఇవన్నీ కూడా మొక్కలకు చాలా హెల్ప్ అవుతాయి. రివర్స్. ఇదిలిచ్చాలి. వీలైతే పాదం పట్టుకోండి, వస్తేనే చేయండి, రాకపోతే పర్వాలేదు. ఈ విధంగా
ఇది సాగదీసే కొద్దీ వెనకాల పిక్క భాగం దగ్గర కండరాలు, తొడ వెనకాల కండరాలు స్ట్రెచింగ్ అవుతూ ఉంటుంది. మోకాలు వీలైనంత వరకు స్ట్రైట్ తీసుకుంటా. స్లోలీ. ఒకవేళ రాలేదనుకోండి ఇలాంటి బ్యాండ్ ఒకటి వాడుకోవచ్చు. ఇలా ఇలా లేపేసి ఉంచుకోవచ్చు. మనం చేయి పెట్టి అంత దూరం పట్టుకోలేకపోతే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, కాలు ఎక్స్పాండ్ అవ్వాలి, ఎక్స్టెన్షన్కి ఆ మోకాలు వెనకాల ఉన్న కండరాలన్నిటికీ స్ట్రెచింగ్, అంతే కదా. పట్టుకోవాలని ఏముంది, పట్టుకుంటే మంచిదే, చేతులకి అన్నిటికీ ఎక్సర్సైజ్ వస్తుంది. సో ఇలా చేసుకోవచ్చు. ఇదే కూర్చొని చేయలేకపోతే పడుకొని చేసుకోవచ్చు. ఇదే భంగిమ. ఎడమ కాలు తీసి టెరా బ్యాండ్లో కూడా కలర్స్ ఉంటాయి. ఎల్లో వచ్చి అన్నిట్లో కల్లా తక్కువ, అంటే బలము కొంచెం ఈజీగా ఉంటుంది మనం సాగదీసేటప్పుడు. బలం పెంచుకోవాలంటే కలర్స్ బ్లాక్ అయితే ఇంకా బాగా టైట్ ఉంటుంది, బ్లూ బ్లాక్ అలాంటివి. మధ్యలో వచ్చి ఇంకొక కలర్ ఏదో ఉంటుంది. మొత్తం 3-4 రంగులు ఉంటాయి. బేసిక్ వచ్చి ఎల్లో. మనకి సరిపోయిద్ది, ఇంతకుమించి టైట్ బలంగా ఇంతకుమించి లాగలేండి. ఇది సరిపోద్ది, ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడైనా కొనుక్కోవాలంటే అమెజాన్లోనే నేను కూడా ఎక్కడే తెప్పించాను. ఒకసారి లింక్ పెట్టానండి, మీరు గమనించలేదేమో. ఇది పెట్టాను. తాగదు, ఇంతే ఉంటుంది. ఇది ఎన్ని సంవత్సరాలైనా ఇంతే. ఇది ఈ మెటీరియల్ అలాంటిది. సో ఇవన్నీ ఎక్సర్సైజ్ కోసమే. ఇంకా చాలా చేస్తారు. ఏది తలుపుకు కడతారు ఒకవైపు, ఇంకో వైపు ఏమో కాలుకు కట్టుకుంటారు. కాలుని అటు ఇటు సాగదీస్తారు. మ్యాక్సిమం ఫుల్ ఎక్స్పాండ్, అంటే తుంటి దగ్గర ఈ ఎక్సర్సైజ్ కోసం మ్యాక్సిమం కాలుని లాగడానికి హెల్ప్ అవుతుంది ఇది కూడా. సో అలా కూడా చేసుకోవచ్చు. అంటే మన క్రియేటివిటీ ఎంత చేసుకోవడం అనేది. ఎక్కువ జిమ్స్లో వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు. యోగాలో కూడా ఇప్పుడు మనకి బాడీ సహకరించట్లేదు, పడుకొనే చేసుకోవచ్చు. ఇలా దీన్నే మళ్ళీ ఇట్లా కూడా కిందకి పైకి ఇటు ఇటు మన ప్రమేయం లేకుండా చాలా తేలిగ్గా జరిపేయచ్చు అన్నమాట, కష్టపడకుండా. ఈ బ్యాండ్ సహాయంతో ఆ తుంటి దగ్గర స్ట్రెయిన్ అవ్వకుండా తుంటి భాగానికి ఎక్సర్సైజ్. ఆల్రెడీ నొప్పులు ఉంటే అవి చేయమంటారేంటి అని డౌట్స్ వస్తాయి కదా. అప్పుడు ఏం చేయాలి, ఇట్లా సహాయం తీసుకోవాలి, బ్యాండ్ సహాయం తీసుకోవాలి. తర్వాత కొన్ని రోజులు దీనికి ఇది హెల్ప్ లేకుండా కూడా చేసేస్తాం. బ్యాండ్ అప్పుడు కొన్ని రోజులే బేసిక్ అవసరం ఫస్ట్ బిగినర్స్. ఆ తర్వాత ఇది అడ్డం అనిపించింది తెలుసా. మనకి స్టామినా పెరిగే కొద్దీ ఇవన్నీ కూడా అన్నెసెసరీ వస్తువులు అనిపిస్తాయి. ఇది రివర్స్ స్ట్రెచింగ్. ప్రెస్. ఎడమ కాలు.
హిప్ రొటేషన్, రివర్స్, స్ట్రెచింగ్, ప్రెస్, భద్రాసన్, బద్ధ కోణాసన్, 2 పేర్లు చెప్తారు. పొజిషన్లో ఉండిపోయి అశ్విని ముద్రలు వేస్తూ ఉండాలి. లేదు అంటే మూమెంట్ లాగా ఇట్లా కూడా చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. కాలు మీద కాలేసి, ఇది కూడా భోజనం అయ్యాక ఇవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు చేసిన భద్రాసనం ఇది మొన్న ఒకరోజు చెప్పాను కదా, నిన్న. ఇప్పుడు కాలు మీద కాలు వేయాలి. వేసి ఏం చేయాలి, చేతులతోటి పాదాలని లోపలికి బెండ్ చేస్తున్నాం. ముందుకి వెనక్కి ఊగడమే, ఉయ్యాలు ఊగినట్టు ఊగడమే. తుంటి భాగానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. తుంటి నొప్పులకి, ఫ్లెక్సిబిలిటీకి బాగా హెల్ప్ అవుతుంది. నొప్పులు కూడా బాగా మంచి రిలీఫ్ వస్తుంది. ఇలా ముందుకి వెనక్కి ఊగడమే. ఆ కింద ఉన్న తుంటి భాగానికి ప్రెషర్ వస్తుంది. కిందదేనా పైదా? అదే పైన ఉన్న కాలుది ఈ భాగం. పైన ఏ కాలు అవుతుందో ఆ తుంటి భాగానికి. ఇప్పుడు కాలు మార్చుకోండి. నడుము నొప్పికి కూడా బాగా పనిపిస్తుంది. ఒకసారి నడుము నొప్పి ఉంటుంది, కానీ నడుము నొప్పికి సంబంధించింది చేయలేకపోతాం. అలాంటప్పుడు ఈజీగా అనిపించిన భంగిమల్లో కూర్చొని అక్కడ ఏం చేయొచ్చు అనేది ఆలోచించుకోవాలి. అంతేగాని నడుము నొప్పికి వెనక్కి విరిచేవి కదా చెప్పారు, కాదు వెనక్కి విరిచి చేయాలేమో అనుకుంటారు. అసలు ఆల్రెడీ నొప్పితో బాధపడుతుంటే వెనక్కి విరిచి అంత కష్టమైనవి ఎక్కడ చేస్తారు? సో అప్పుడు ఏం చేయాలి, ముందు రిలీఫ్ తెచ్చుకోవాలి. ఇట్లాంటి వాటిల్లో కూర్చోవడం, ఇవి చేయడం. లేదు అంటే 2 చేతులు ఇలా పెట్టేసి ముందుకు వెనక్కి అనడం, ఇలాంటివి చేసుకుంటే కొంత రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత భుజంగాసన్. ఈ భుజంగాసనంలో వేరియేషన్స్ చాలా ఉన్నాయి కదా, వాటిల్లో ఏది అనేది చూసుకొని అవి చేసుకోవచ్చు. స్లోలీ. ఇది ఎవరైనా ట్రై చేస్తారా? చూస్తారా? ఇంట్రెస్ట్? పడుకొని కాళ్ళు లేపుకోవడం చూడండి ఎలా ఉందో. ప్రేయర్ చేద్దాం. మీరు చేసేసుకోండి, ఓకేనా? చెక్ చేసుకుంటే అనవసరంగా కొని మళ్ళీ వాడకపోతే వేస్ట్ అవుతుంది. ముందు ఇక్కడ మీరు ఎప్పుడైనా కావాలన్నా నా దగ్గర బ్యాగ్లోనే ఉంటుంది. అట్లా కాలు ఎంత కావాలంటే అంత లేపేసుకోవచ్చు, భయం లేకుండా చేసుకోవచ్చు. మామూలుగా అయితే అంత కాలు మనం గబక్కుని లేపలేం కదా. మీరు లేవక్కర్లే, అదొక పద్ధతి. కాకపోతే ముందు బేసిక్లో కాలు వరకు లేపడం, తెచ్చడం వరకు చేయండి. మీరు లేవడం అనేది తర్వాత లెవెల్. అంటే పొట్ట తగ్గాలంటే అప్పుడు లేస్తాం. కాకపోతే కాలుకి సంబంధించి తుంటి ఎక్సర్సైజ్ చేయాలంటే కాలు వరకు చేస్తే చాలు, మనం లేవాల్సిన పని లేదు. అంటే అప్పర్ బాడీ లేపక్కర్లా. డీప్ బ్రీతింగ్. ఓ ఓ ఓ ఓం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.